ఈరోజు సూపర్ 60లో సెకండ్ పార్ట్ చూద్దాం. ఈ సెకండ్ పార్ట్లో ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ హ్యావింగ్ ద సెంటర్ -4, ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే అరే ఫస్ట్ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. సర్కిల్ డ్రా చేస్తే ఇక్కడ సెంటర్ ఏమని ఇచ్చాడు చూడండి ఒకసారి, -4, -3 అన్నాడు. -4, -3 సెంటర్ ఉంది. పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాడు. పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే ఏంటి, సర్కిల్ మీద ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటి మనకి 0, 0. సో నేను ఈ పాయింట్ని ఫర్ ఎగ్జాంపుల్ P అనుకున్నాను అనుకుంటారా, సెంటర్ C కాబట్టి ఈ రెండింటికి మధ్య ఉండే డిస్టెన్స్ ఏమవుతుందన్న మనకి రేడియస్. మనకి సర్కిల్ ఈక్వేషన్ రాయాలి అంటే సెంటరు రేడియస్ కావాలి. సెంటర్ రేడియస్ అంటే సెంటర్ H, K, రేడియస్ R అయింది అనుకుంటారా. సర్కిల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఏమి రాయొచ్చు, x - h² y - k² = r². సర్కిల్ ఈక్వేషన్ రాయొచ్చు. దీనిలో నాకు ఆల్రెడీ సెంటర్ H, K ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా, దాట్ ఇంప్లైస్ గివెన్ దట్ H, K = -4, -3. రేడియస్ కావాలి. రేడియస్ కావాలి అంటే C నుంచి P కు ఉండే డిస్టెన్సే రేడియస్ అవుతుంది. కాబట్టి ఏం తీసుకొని వస్తాను, CP = డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంటున్నాను. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అయినప్పుడు ఈ రెండింటిలో ఒక పాయింట్ ఆరిజిన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా వీటిని స్క్వేర్ చేసి సరిపోతుంది. అంటే ఏమర్థం మనం, -4² -3² దట్ ఈజ్ ఈక్వల్ టు √4² అంటే 16 +3² అంటే 9 దట్ ఈజ్ ఈక్వల్ టు √25 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్నా 5. సో సెంటర్ తెలిసింది, రేడియస్ తెలిసింది. సెంటర్ రేడియస్ తెలిసింది అనుకోండి, సర్కిల్ ఈక్వేషన్ రాస్తాను. అంటే ఏం రాయొచ్చు మనం, x - ఎంత అవుతుందా, +4² ప్లస్ y -3² ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అంటే r 5². ఈ మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తాను. అంటే ఎంత అవుతుంది, ఇది x² a + b² x² ప్లస్ 4² అంటే 16 ప్లస్ 2 × 4 ఎంత అవుతుందా 8x ప్లస్ y² ప్లస్ 3² అంటే ఎంత అవుతుందా 9 ప్లస్ 2 × 3 అంటే ఎంత అవుతుందా 6y దట్ ఈజ్ ఈక్వల్ టు 25. 16 9 కూడితే 25. ఇక్కడ 25 అనేది క్యాన్సిల్ చేస్తాను బోత్ సైడ్స్. మిగిలిన ఈక్వేషన్ ఏమని చూడరా, x² ప్లస్ y² ప్లస్ 8x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇది దేనికి -4, -3ని సెంటర్గా కలిగి ఉండి ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వచ్చేద్దాం. సెకండ్ ప్రాబ్లంకి వస్తే ఇఫ్ x² y² -4x + 6y + c = 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అను. రిప్రజెంట్స్ సర్కిల్ విత్ రేడియస్ 6 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అను. సో ఫస్ట్ మనం ఈ సర్కిల్ రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి సర్కిల్ రేడియస్ కనుక్కుందాం. సర్కిల్ రేడియస్ అంటే ఫస్ట్ ఇక్కడ x² కోషంట్ ఎంత మనకి 2g, అంటే x కోషంట్ ఎంత 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత -4 అంటే g ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. 2f ఈజ్ ఈక్వల్ టు y కోషంట్ ఎంత మనకి ఇక్కడ c 6 దట్ ఈజ్ ఈక్వల్ టు f ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 c ఈజ్ ఈక్వల్ టు c. ఇప్పుడు నాకు రేడియస్ కావాలి. రేడియస్ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు 6 కాబట్టి రేడియస్ అంటే r ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f² - c ఈజ్ ఈక్వల్ టు 6. గివెన్ డేటాలో వాడే ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ g² అంటే -2² అంటే 4 ప్లస్ 3 f² అంటే ఎంత అవుతుందా 9 √- c ఈజ్ ఈక్వల్ టు 6. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తా. ఈ రెండు కుడితే ఎంత 13 - c ఈజ్ ఈక్వల్ టు 36. c అటు తీసుకొస్తానంటారా, అంటే 13 - 36 ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు -23. మనం కనుక్కోని వాల్యూ అదే కదా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అన్నట్టు. అంటే c ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -23. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాంరా. x² + y² -4x + 6y + a = 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. రేడియస్ r ఈక్వల్ టు 4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అన్నాడు. సో ముందు జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఇక్కడ x² కోషంట్ ఎంత చూడాలరా. x² కోషంట్ 2g ఈజ్ ఈక్వల్ టు -4 అంటే g ఈజ్ ఈక్వల్ టు -2 2f ఈజ్ ఈక్వల్ టు 6 f ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది. c ఈజ్ ఈక్వల్ టు a. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f² - c దట్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ డేటాలో రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి 4. ఇక్కడ -2² ఎంత +4 3² ఎంత 9 -c ప్లేస్లో ఏం రాయించిన మనం a √, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది 13 అంటే ఎంత అవుతుందా 13 - a ఈజ్ ఈక్వల్ టు ఎంత 16. 13 - 16 ఈజ్ ఈక్వల్ టు a.
ఈ 16 ఇటు తీసుకొచ్చాను, 8 తీసుకొచ్చాను అంటే -3 ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే టోటల్గా ఏం రాయొచ్చు మనం? దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు -3. ఏ ఈజ్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్కి వస్తే ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ అని 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇవన్నీ మీకు సర్కిల్స్ కాన్సెప్ట్లో మన వీడియోస్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూసుకోండి కాన్సెప్ట్. సో ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో x² + y² = 4 ఇచ్చాడు. ఫస్ట్ నేను తీసుకుంటూ వస్తాను రా. ఫస్ట్ తీసుకుంటూ వస్తే పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏంటి మనకి? x = h + r cos θ, y = k + r sin θ తీసుకుంటూ వస్తాను. k + r sin θ. ఇక్కడ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ θ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2π అవ్వాలి ఈ కండిషన్. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే h, k అంటే సెంటర్, r అంటే రేడియస్. గివెన్ సర్కిల్కి ఫస్ట్ సెంటర్ రేడియస్ చూద్దాం. దట్ ఇంప్లైస్ ఫస్ట్ సర్కిల్ ఏమి ఇచ్చాడు చూడన్నా, x² + y² = 4 అని ఇచ్చాడు. దీన్ని నేను కన్వర్ట్ ఎలా చేస్తాను చూడండి. x - 0² + y - 0² = 2² రాస్తాను. విచ్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ 0, 0. సో ఇక్కడ 0, 0 అనేది సెంటర్ అయినప్పుడు h, k = సెంటర్ 0, 0, రేడియస్ r = ఎంత అవుతుంది అన్న 2. రేడియస్ r = 2. ఇప్పుడు నాకు పారామెట్రిక్ ఈక్వేషన్ కావాలి కాబట్టి రాస్తున్నాను పారామెట్రిక్ ఈక్వేషన్స్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఎవరన్నా x = h + r cos θ, y = k + r sin θ. దట్ ఇంప్లైస్ కింద ఏం రాసుకుంటూ వస్తాను రా, x = h అంటే 0 అంటే మనకు మిగిలింది ఎంతరా r cos θ. r అంటే ఎంతరా 2 cos θ, y = 2 sin θ. ఇవి రెండు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్. జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేస్తాను. సెకండ్ క్వశ్చన్కి వస్తే ఈ 4 × x² + y² = 9 ఉంది. x² నాకు ఇక్కడ x² + y² = 9/4 అని రాయొచ్చు. దీన్ని 3/2² కూడా రాయొచ్చు. 3/2². ఇక్కడ కూడా ఎంత అవుతుంది మనకి సెంటర్ h, k = 0, 0 ఫిక్స్డ్. నెక్స్ట్ దట్ = రేడియస్ ఎంత అవుతుంది, r ప్లేస్లో ఎంత ఉంది, x² + y² = r². r² అంటే r అంటే ఎంత ఉంది 3/2. దీని నుంచి నేను పారామెట్రిక్ ఈక్వేషన్ రాస్తున్నా. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏంట్రా, x = h + r cos θ, y = k + r sin θ. దాట్ ఇంప్లైస్ డైరెక్ట్గా రాసేస్తున్నాను h, k. ఈ సర్కిల్ కూడా సెంటర్ 0, 0 కాబట్టి h వాల్యూ 0, k వాల్యూ 0 అంటే నేను ఎప్పుడు రాయొచ్చు r వాల్యూ. x = 3/2 r అంటే అదే కాబట్టి రాస్తా cos θ, y = 3/2 ఎంత అవుతుందిరా sin θ. అయితే ఈ రెండు ప్రాబ్లమ్స్కి మనం యాంగిల్ రిప్రజెంట్ చేయాలి. అంటే అలాగా 0 ఈజ్ లెస్ దాన్ θ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2π. ఇది కంపల్సరీగా రాయాలి. ఈ ప్రాబ్లం కూడా ఏం రాద్దాం, 0 ఈజ్ లెస్ దాన్ θ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2π. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లో ఇచ్చి సెంటర్ 0, 0 ఇస్తే ఇది ప్రాసెస్. నెక్స్ట్ ప్రాబ్లంలో సెంటర్ ఏదైనా ఒక వాల్యూ తీసుకొని రేడియస్ తీసుకొని ఆ మోడల్ చేద్దాం నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్. సంథింగ్ 2 సర్కిల్ ఈక్వేట్ ఇచ్చాడు. ఈ 2 జనరల్ ఫామ్లు. ఇంతకుముందు మనం స్టాండర్డ్ ఫామ్ ఇస్తే పారామెట్రిక్ ఈక్వేషన్ రాసాం. ఇప్పుడు జనరల్ ఫామ్ ఇస్తే స్టాండర్డ్ ఫామ్ ఎలా రాయాలో, పారామెట్రిక్ ఫామ్ ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనకి గివెన్ సర్కిల్ ఫస్ట్ సర్కిల్ ఏమి చూడండి ఇక్కడ చూడండి ఒకసారి, x² + y² - 6x + 4y - 12 = 0. దీని నుంచి నాకు సెంటర్ రేడియస్ 2 కావాలి. సెంటర్ రేడియస్ కావాలంటే ఫస్ట్ x కోషన్ 2g జనరల్ ఫామ్లో -6, g = -3 అవుతుంది. 2f = 4, f = 2, c = -2. సెంటర్ h, k = -g, -f దట్ = దాన్నే మనం h, k అనుకోవచ్చు. ఇక్కడ రాస్తారు -g, -f. ఎంత ఉంది ఇక్కడ -g అంటే ఇది ఎంత అవుతుందా 3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది -2. రేడియస్ r = √g² + f² - c దట్ = g² అంటే ఎంత ఇక్కడ 3² అంటే 9 ప్లస్ f² అంటే ఎంత అవుతుందా 4 మైనస్ c అంటే ఎంత అవుతుందా +12 దట్ = √13 + 12 25
దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5. అంటే రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు నాకు ఆల్రెడీ హెచ్ కామా కే వాల్యూ తెలుసు. హెచ్ కామా కే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 3, -2. సెంటర్ తెలిసింది, రేడియస్ తెలిసింది. పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాయాలి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా దాట్ ఇంప్లైస్, డైరెక్ట్గా రాసేస్తున్నాను. హెచ్ అంటే ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ అంటే ఎంత ఉంది నాన్న 5. కాబట్టి రాద్దాం 5 కాస్ థీటా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆర్ సైన్ థీటా దాట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది మనకి -2 ప్లస్ 5 కాస్ థీటా. సో మనకి ఇక్కడ ఏం రాయొచ్చు, యాంగిల్ 0 ఈజ్ లెస్ దాన్ థీటా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2π. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్. స్టాండర్డ్ ఫామ్లో ఇస్తే ఇందాక చేసాం. జనరల్ ఫామ్లో ఇస్తే పారామెట్రిక్ ఈక్వేషన్ హెచ్ కామా కే సెంటర్ కనుక్కొని ఆర్ రేడియస్ కనుక్కొని ఈ వాల్యూస్ దీంట్లో రాసుకుంటూ వచ్చాను. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ పారామెట్రిక్ ఫామ్లో సెకండ్ ఈక్వేషన్ చూద్దాం అన్న. సెకండ్ ఈక్వేషన్ ఏమని చూడరా, x² ప్లస్ y² ప్లస్ 6x ప్లస్ 8y మైనస్ 96 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకి ఎలా కంపేర్ చేస్తాం, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఈక్వేషన్. అప్పుడు 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత 6, g ఈజ్ ఈక్వల్ టు 3, 2f ఈజ్ ఈక్వల్ టు 8, f ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు -96. సో g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది, c వాల్యూ కనుక్కోండి. ఇంకేం కనుక్కోవాలి మనం, సెంటర్ కనుక్కోవాలి, రేడియస్ కనుక్కోవాలి. పారామెట్రిక్ ఫామ్ కనుక్కోవాలంటే అదే కదా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సెంటర్ కావాలి అంటే హెచ్ కామాకే మనం అనుకుంటాం. ఆల్రెడీ సెంటర్ అంటే ఫార్ములా ఏంటి, -g, -f. -g, -f అంటే ఎంత అవుతుంది, -3, -4. సెంటర్ వచ్చింది. రేడియస్ కనుక్కుందాం. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √g² అంటే ఫార్ములా రాస్తున్నాను, g² ప్లస్ f² మైనస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు √g² అంటే ఎంత 9 ప్లస్ f² అంటే ఎంత 4² అంటే ఎంత అవుతుంది 16 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ 96 దట్ ఈజ్ ఈక్వల్ టు √121 అంటే ఎంత అవుతుంది మనకి 11. రేడియస్ కూడా వచ్చేసింది. సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు. ఇక్కడ ఏంటి, హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు -3 -4, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11. పారామెట్రిక్ ఈక్వేషన్స్ రాద్దాం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏంట్రా, x ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ థీటా దట్ ఇంప్లైస్ ఇక్కడ రాసుకుంటూ వస్తాను. అంటే ఇది ఏమవుతుంది మనకి, x ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే ఎంత వచ్చిందిరా మనకి, రేడియస్ ఎంత, ఇక్కడ హెచ్ ఎంత వచ్చింది -3 ప్లస్ 11 కాస్ థీటా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ఆర్ సైన్ థీటా దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు ఇదంతా వచ్చింది మనకి -4 ప్లస్ 11 సైన్ థీటా. యాంగిల్ రాయాలి, 0 ఈజ్ లెస్ దాన్ థీటా లెస్ దాన్ 2π. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పారామెట్రిక్ ఫామ్. సో ఇప్పుడు మనకి ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్లో స్టాండర్డ్ ఫామ్ ఇస్తే పారామెట్రిక్ ఫామ్ కనుక్కోవటం, జనరల్ ఫామ్ ఇస్తే పారామెట్రిక్ అనుకోవటం, ఇది 2 మార్క్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా పారామెట్రిక్ ఈక్వేషన్ రాయాలి అంటే సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. కొన్ని సందర్భాల్లో స్టాండర్డ్ ఫామ్ ఇస్తారు. అప్పుడు x² ప్లస్ y² ఇచ్చాడు అనుకోండి, అది సెంటర్లో ఎంత అవుతుంది 0,0 అవుతుంది. సో ఈ పారామెట్రిక్ ఈ 2 ఫార్ముల మీద క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 7th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ -1,2 అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ అని ఇచ్చాడు. సో మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చాడో ఫస్ట్ లెక్క క్లారిటీగా ఉండాలి. లెక్క క్లియర్గా మనకి అర్థం అయింది అంటే లెక్క చేయటం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ రాసుకుంటూ వస్తాను. అంటే సర్కిల్ ఒకటి డ్రా చేశాను. ఈ సర్కిల్కి సెంటర్ ఆల్రెడీ వాడు ఎంత ఇచ్చాడో మనకి c అనేది -1,2 c అనేది ఇచ్చాడు వాడు -1,2. నెక్స్ట్ ఏమన్నాడు, విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ అన్నాడు. ఈ పాయింట్ సర్కిల్ గుండా పాస్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, ఈ పాయింట్ ఖచ్చితంగా సర్కిల్ మీద ఉన్నట్టేగా. కాబట్టి ఎక్కడ మన ఇష్టం ఉంచాడు ఇక్కడ రాస్తున్నాను. అంటే ఈ పాయింట్ P అనుకొని ఈ పాయింట్ ఎంత 5,6 అనుకోండి. ఈ సెంటర్ దగ్గర నుంచి సర్కిల్ మీద ఉండి ఏ పాయింట్కైనా మనకి ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. సర్కిల్ ఈక్వేషన్ రాయాలి అంటే సెంటరు రేడియస్ కావాలి. నా దగ్గర ఆల్రెడీ సెంటర్ ఉంది, ఇంకేం కావాలి మనకి, రేడియస్ కావాలి. కానీ డయాగ్రామ్ చూస్తే మీకు ఈ సర్కిల్లో సెంటర్ దగ్గర నుంచి ఈయనకు ఉండే డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. కాబట్టి నేను రేడియస్ కోసం ఏం చేస్తానంటే ఫస్ట్ సిపి కనుక్కుంటాను. సిపి కనుక్కుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది మనకి, రేడియస్. 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ రాయాలి.
2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ అంటే దీన్ని x1 y1 x2 y2 అనండి. అంటే ఏం చేద్దాం ఇప్పుడు మనం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే ఎంత రాద్దారా 6 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 5 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ అంటే ఎంత అవుతుందిరా 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 6 మైనస్ 2 4 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 16 ప్లస్ ఇది ఎంత అవుతుంది చూడండి ఒకసారి 6 అంటే ఎంత అవుతుంది మనకి 36 స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి చూడండి ఒకసారి 52 అవుతుంది అంటే రూట్ 52 ఏదైనా పాసిబిలిటీ ఉంటే రాయొచ్చు లేదంటే వదిలేయచ్చు. సో నేను ఇక్కడ రాసుకుంటూ వచ్చాను ఒకసారి చూసుకుంటాండి 6 మైనస్ 2 అంటే 4 హోల్ స్క్వేర్ 16 5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది 6 36 రాసుకుంటూ వచ్చాను. సెంటర్ తెలుసు మనకు ఆల్రెడీ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు ఎంత తెలుసు సెంటర్ -1, 2 సెంటర్ తెలిసింది రేడియస్ తెలిసింది. అప్పుడు ఏమైనా మనం ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఏం రాయించినాం మనం x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. సెంటరు రేడియస్ తెలిసినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రాసే సర్కిల్ ఈక్వేషన్ ఇది. దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. స్టాండర్డ్ ఫార్మ్ x మైనస్ హెచ్ అంటే సెంటర్ ఎంత +1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంత అవుతుందిరా రూట్ 52 మొత్తానికి హోల్ స్క్వేర్ వస్తాను. దీన్ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాను అన్న a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందిరా x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎంత అవుతుందిరా 2x ప్లస్ ఇది ఎంత అవుతుందిరా y స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4y దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 52. సో ఫస్ట్ రాస్తున్నా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y ఓకే 4 ఇది ఎంత ఉందో చూడండి ఒకసారి 1 అంటే 5 అక్కడ ఎంత ఉంది 52 ఉంది అంటే ఇది తీసుకొస్తే ఎంత అవుతుందిరా -47 ఈజ్ ఈక్వల్ టు 0 -47 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్కి సెంటర్ ఇచ్చి ఆ సర్కిల్ ఒక పాయింట్ గుండా పాస్ అవుతుందంటే సెంటర్ దగ్గర నుంచి ఆ పాయింట్కి ఉండే డిస్టెన్స్ మనం రేడియస్ అనుకుంటే రేడియస్ సెంటర్ తీసుకొని స్టాండర్డ్ ఫామ్లో రాస్తే వచ్చేదే సర్కిల్ ఈక్వేషన్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 8th ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0 హ్యావింగ్ సెంటర్ 4, 3 అని ఇచ్చాడు. సెంటర్ ఇచ్చాడు సర్కిల్ ఈక్వేషన్ రాయమన్నాడు మనకి ఇంకా రేడియస్ కావాలి. అయితే సర్కిల్ అసలు ఫస్ట్ మనం కనుక్కోవాలి సర్కిల్ అంటే ఒక డైరెక్ట్ డ్రా చేస్తే ఇక్కడ సెంటర్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడో మనకి 4, 3. ఈ సర్కిల్ ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది అన్నాడు. పాయింట్ అది ఏదన్నా అవునండి పాయింట్ గుండా పాస్ అవుతుంది సర్కిల్ అంటే ఖచ్చితంగా ఆ పాయింట్ సర్కిల్ మీద ఉన్నట్టే. అంటే రాస్తాను ఇక్కడ పాయింట్ రాస్తాను దీన్ని P అనుకుంటే ఇది 0, 0 ఈ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చేది ఎంత అవుతుంది మనకి రేడియస్. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను ఫస్ట్ సిపి కనుక్కుంటాను రా దట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఉంది మనకి ఒక కోఆర్డినేట్ 0, 0 కాబట్టి ఈ రెండింటిని స్క్వేర్ చేసి సమ్ చేయొచ్చు. అంటే ఎవరైతే మనం 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 25 అంటే ఎంత అవుతుంది 5 అంటే r ఈజ్ ఈక్వల్ టు 5 హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు 4, 3. సెంటర్ తెలుసు రేడియస్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఎవరు రాయించినా మనం x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దీన్ని ఏమంటాం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్. సో x మైనస్ హెచ్ అంటే ఎంత ఉందిరా 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంత వచ్చిందన్న మనకి 5 స్క్వేర్. అబ్జర్వ్ చేయండి a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ ఎంత అవుతుంది 16 మైనస్ ఎంత 8x ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y దట్ ఈజ్ ఈక్వల్ టు 25. 16 9 కూడితే 25 ఈ 25 క్యాన్సిలేషన్. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏముందిరా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే 9th ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఇంకా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3 అండ్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ అండు. ఇక్కడ మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటో చూడాలి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుంటూ వస్తున్నాను. ఇది సెంటర్ ఇది ఈ సర్కిల్కి సెంటర్ సి. ఇక్కడ ఇంకో సర్కిల్ తీసుకుంటూ వస్తాను ఆ సర్కిల్కి సెంటర్ అదే. ఇంకో సర్కిల్ తీసుకుంటూ వస్తాను ఆ సర్కిల్కి సెంటర్ అదే. 2 or more circles are having the same center then the circles are called concentric circles. 2 లేదా అంతకన్నా ఎక్కువ సర్కిల్స్కి ఒకే సెంటర్ ఉంటుంది అనుకోండి
వాటిలో ఏమంటాం ఫస్ట్ సర్కిల్కి సెంటర్ అదే, సెకండ్ సర్కిల్కి సెంటర్ అదే, థర్డ్ సర్కిల్కి సెంటర్ అదే. అంటే 2 or 3 సర్కిల్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ సెంటర్, డిఫరెంట్ రేడియస్. డిఫరెంట్ రేడియస్ అంటే ఇక్కడ నుంచి చూడండి, ఈ రేడియస్ వేరుగా ఉంటుంది, ఇక్కడ నుంచి రేడియస్ వేరుగా ఉంటుంది, ఇక్కడ నుంచి రేడియస్ వేరుగా ఉంటుంది, సేమ్ సెంటర్ ఉంటుంది, డిఫరెంట్ రేడియస్ ఉంటుంది. అట్లాంటప్పుడు దాన్ని ఏమంటామంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. అయితే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే x² + y² + 2gx + 2fy + c = 0 ఒక జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తీసుకుంటూ వస్తే ఇక్కడ వరకు మనం సెంటర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ పార్ట్ వరకు ఒకటే ఉంటుంది. అంటే ఒక సర్కిల్ యొక్క రేడియస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది, సర్కిల్ యొక్క రేడియస్ డిఫరెంట్గా చూపించాలంటే సిలో మార్పే దాన్ని సపరేట్ చేస్తూ ఉంటుంది. అంటే సిలో మార్పు ఏదైతే వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా రేడియస్ కూడా మారుతూ ఉంటుంది. అంటే ఒక్క రేడియస్ మారాలి అంటే ఏం మారాలి, సి వాల్యూ డిఫరెంట్గా ఉండాలి. కాబట్టి ఈ జనరల్ ఈక్వేషన్కి కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే నేను ఏం రాస్తానంటే x² + y² + 2gx + 2fy. నేను డిఫరెంట్గా సి ప్లేస్లో +k = 0 రాస్తున్నాను. ఈ సర్కిల్కి సెంటర్ -g, -f. ఈ సర్కిల్కి కూడా -g, -f. కానీ ఇక్కడేమో సి ఉంది, ఇక్కడేమో కే ఉంది. అంటే డిఫరెంట్ రేడియస్ రావడానికి పాసిబిలిటీ ఉంది కదా. డిఫరెంట్ రేడియస్ వచ్చింది అంటే ఆ సర్కిల్ ఏమంటాం మనం, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఈ రెండింటికి సెంటర్ ఒకటే, రేడియస్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఏమంటాం మనం, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇఫ్ 2 or more circles are having the same center and different radius, then the circles are called concentric circle. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు లెక్కలోకి వెళ్దాం. లెక్కలోకి వెళ్తే మనకేం చూడాలి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నాడు. సో అది ఓకే చూద్దాం. నెక్స్ట్ అండ్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ అన్నాడు. కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ అంటే ఈ సర్కిల్తో కాన్సెంట్రిక్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఏం రాయొచ్చు, దాట్ ఎంప్లాయిస్ ఇందాకే చెప్పాను, గివెన్ సర్కిల్ ఇదైతే దానికి కాన్సెంట్రిక్ అయ్యే సర్కిల్ అంటే కే వాల్యూ మారుతుంది, అంటే సి వాల్యూ మారుతూ ఉంటుంది. కాబట్టి కాన్సెంట్రిక్ సర్కిల్ ఏంటి వచ్చారా, x² + y² + 8x + 12y + k = 0. గివెన్ సర్కిల్ని యాజ్ రీజ్గా ఎంతవరకు ఒకటే రాశాను. అక్కడ కే ప్లేస్లో ఈ సి ప్లేస్లో ప్లస్ ఉందండి, మైనస్ వాల్యూ ఉండదు, అసలు లేకపోనివ్వండి, మనకు సంబంధం లేదు. అంటే -15 ఉందా, +15 ఉందా, అసలు ఈక్వేషన్ లేకుండా ఉన్నా మనం యాడ్ చేసుకోవాల్సింది +k. దీన్ని ఈక్వేషన్ 1 అంటున్నాను. ఈ ఈక్వేషన్ ఆల్రెడీ దేని గుండా పాస్ అవుతుందనరా, 2, 3 గుండా పాస్ అవుతుంది. 2, 3 గుండా పాస్ అవుతుందంటే ఈ రెండు వాల్యూస్ తీసుకొచ్చి x ప్లేస్లో y ప్లేస్లో రీప్లేస్ చేయండి. 2² అంటే 4, 3² అంటే 9 + 2 × 8 అంటే ఎంత అవుతుంది, 16 + 3 × అంటే ఎంత అవుతుందా, 36 + k = 0 + k = 0. ఇది మొత్తం ఎంత అవుతుందా, 40, 52 13 అంటే ఎంత అవుతున్నా మనకి 65. అంటే ఈక్వేషన్ ఇప్పుడు నేనే రాయొచ్చు, ఇక్కడ చూడండి 65 + k = 0 అంటే k = -65. ఇది తీసుకొచ్చి మళ్ళీ సర్కిల్ ఈక్వేషన్లో రాసేయండి. కాన్సెంట్రిక్ సర్కిల్ ఏమొచ్చింది మనకి, కాన్సెంట్రిక్ సర్కిల్. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏం రాయొచ్చునా, x² + y². మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గివెన్ సర్కిల్కి మనకు వచ్చిన సర్కిల్కి రెండిటికి సెంటర్ ఒకటి ఒకటి చూడండి ఎంత అవుతుంది మనకి, +8x + 12y. కానీ అక్కడేమో 15 ఉంది, మనకి ఇక్కడేమో 65 వచ్చింది. సో ఇది కాన్సెంట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఈ మోడల్ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 14 అండ్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ అన్నాడు. సో ప్రీవియస్ ప్రాబ్లంలో కాన్సెంట్రిక్ అంటే చూసాం. ఇప్పుడు దీనికి కాన్సెంట్రిక్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందా, x² + y² - 6x - 4y + k = 0. కాన్స్టెంట్ ప్లేస్లో అక్కడ సి వాల్యూ తీసేసి +k యాడ్ చేసుకుంటూ రావాలి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది దేని గుండా పాస్ అవుతుందంటే మనకి -2, 14 గుండా పాస్ అవుతుందంట. -2, 14 -2, 14 గుండా పాస్ అవుతుందంటే ఈ వాల్యూ రాసుకుంటూ రావాలి. 2² అంటే ఇక్కడ ఎంత అవుతుంది మనకి, -2² + 14² - 6x అంటే 6 × -2 -4 × 14 + k = 0. సో ఇది మొత్తం క్యాన్సిల్. ఇది మొత్తం మనకి అంటే ఏమవుతుంది మనకి, k = +156 = 0. అంటే k వాల్యూ ఎంత అవుతుంది మనకి, -156. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. 2² అంటే 4, 14² ప్లస్ అంటే మొత్తం టోటల్గా ఎంత అవుతుంది మనకి, 156. ఈ వాల్యూని తీసుకొచ్చి కీలో రాసిండ్రు అంటే ఏమవుతుంది, x² + y² - 6x - 4y
కే ప్లేస్లో ఎంత వచ్చిందిరా -156 ఈజ్ ఈక్వల్ టు 0. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సైక్లిక్. సో దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే x² + y² ఈ ఈక్వేషన్లో కాన్సెంట్రిక్ అనగానే ఈ కాన్స్టెంట్ ఉన్న ప్లేస్లో సి యాడ్ చేసుకొని అలా కే యాడ్ చేసుకొని -2,14 గుండా పాస్ చేసినప్పుడు కే వాల్యూ వస్తుంది. ఆ కే వాల్యూని తీసుకొచ్చి మళ్ళీ ఈక్వేషన్ 1లో రాస్తే వచ్చేదే కాన్సెంట్రిక్ సర్కిల్. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, 11th ప్రాబ్లం చూద్దాం. 1 end of the diameter -3,1 of the circle x² + y² -2x + 4y ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇక్కడ దెన్ ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. అదర్ ఎండ్ ఆఫ్ ద సర్కిల్ అంటే సర్కిల్ డయాగ్రామ్ గీసుకుంటూ వస్తారా, ఇది డయామీటర్ గీసాను, ఇది సెంటర్. 1 ఎండ్ ఇచ్చాడు ఆల్రెడీ. ఎంత ఇచ్చాడో మనకి -3,1. ఈ ఎండ్ కనుక్కోవాలి అంటే బి ఏమిటి h, k అనుకుంటాను. సో సెంటర్ అంటే ఏబికి మిడ్ పాయింటే కదా. సెంటర్ అనేది డయామీటర్కి మిడ్ పాయింట్ అవుతుంది. డయామీటర్ మిడ్ పాయింట్ అంటే ఫస్ట్ ఆ సర్కిల్కి సెంటర్ అంటే కనుక్కుంటూ వస్తాను. గివెన్ సర్కిల్ ఏముందా మనకి x² + y² -2x + 4y ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో 2g ఈజ్ ఈక్వల్ టు -2, g ఈజ్ ఈక్వల్ టు -1, 2f ఈజ్ ఈక్వల్ టు 4, f ఈజ్ ఈక్వల్ టు 2. సెంటర్ అంటే -g, -f దట్ ఈజ్ ఈక్వల్ టు 1, -2. 1, -2. ఇప్పుడు ఏం చేస్తాను, నాకు h కమల సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే మిడ్ పాయింట్ అంటే ఈ రెండింటికి ఏం రాయించిన x1 + x2/2 y1 + y2/2 అంటే ఎంత చూడండి ఒకసారి, -3 + x1 + x2 అంటే ఎంతరా h/2. నెక్స్ట్ రెండోది ఏమవుతుంది మనకి y1 అంటే ఎంత అవుతుందిరా 1 + k/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1, -2 సమానం అవుతుంది. 1, -2 అంటే ఇది ఎంత రాదురా -3 + h/2 ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ చేస్తే -3 + h ఈజ్ ఈక్వల్ టు 2, h ఈజ్ ఈక్వల్ టు 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5. ఓకే ఎండ్. రెండో చూద్దాం. 1 + k/2 ఈజ్ ఈక్వల్ టు -2, 1 + k ఈజ్ ఈక్వల్ టు -4, k ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి, ఎంత అవుతుంది మనకి -1 అంటే ఎంత అవుతుంది -5. అంటే h, k b ఈజ్ ఈక్వల్ టు 5, -5 ఈజ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ మోడల్స్ కొన్ని చూడండి. ఇంకా కావాల్సిన నెక్స్ట్ మోడల్స్ మొత్తం నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ మోడల్స్ అయిపోయిన దగ్గర నుంచి 3, 4లో ఇంకా ఇంపార్టెంట్ చెప్తాను అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.